విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కఠిన చర్యలు అవలంబిస్తాం. వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ 2024 కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సంకప్రద బాగ్జీ వెల్లడి. ఉక్కు పరిరక్షణే లక్ష్యంగా యువత విద్యార్థులు పోరాడి సాధించాలి. ఏఐఎస్ఎఫ్ 32వ మహాసభల నేపథ్యంలో జాన్సన్ బాబు పిలుపు. టీడీపీ సభ్యత్వ నమోదుతో ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త పోతన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోడే పట్టాభిరామ్ స్పష్టీకరణ. ఇక వివరాలకు వెళ్తే చంద్రబాబు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో ఆదివారం ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి రేణిగుంటకు తీసుకొచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు తరలించారు. అభిమానులు, ఆప్తులు, బంధుమిత్రులు, నేతలు, ప్రజల సందర్శనార్థం నారావారిపల్లెలోని సీఎం చంద్రబాబు నివాసంలో భౌతిక కాయాన్ని ఉంచారు. సోదరుడి కడచూపుతో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు రామ్మూర్తి నాయుడికి నివాళులర్పించారు. నగరంలో గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని నగర పోలీస్ కమిషనర్ సంకప్రద బాగ్జీ తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి జ్ఞాపకార్థం వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ 2024 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రోడ్డు భద్రతా నియమాలను పాటించకుండా ఉల్లంఘించే వారిపై చలానాలే కాకుండా లైసెన్స్ సస్పెండ్ వంటి కఠిన చర్యలు చేపట్టడమే ప్రమాదాలలో మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. హెల్మెట్ ధారణ, సెల్ ఫోన్ డ్రైవింగ్ ను చేయకుండా ఉండడం, ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు అందరి చేత ప్రతిజ్ఞ నిర్వహించారు. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్, వైజాగ్ సిటీ ట్రాఫిక్ పోలీస్ కలిసి ఈ ప్రోగ్రాం పెట్టున్నారండి. ప్రతి సంవత్సరం ఈరోజు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళను మనం స్మరిస్తాం, గుర్తు చేస్తాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మన అందరికీ తెలుసు, వైజాగ్ నగరంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో జరుగుతున్న మరణాలు రీసెంట్గా తగ్గిపోయినాయి, గణనీయంగా తగ్గిపోయినాయి. ఎందుకంటే 1 సెప్టెంబర్ నుండి కొత్త పద్ధతి, కొత్త పాలసీ మేము స్టార్ట్ చేశాము. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించకుండా, ఉల్లంఘిస్తే, హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే, ట్రిపుల్ రైడింగ్ లేకపోతే మొబైల్లో మాట్లాడుతూ బండి నడిపితే ఇటువంటి రకరకాల ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘన చేస్తే చాలాన్ కాకుండా
డ్రైవింగ్ లైసెన్స్ కూడా మేము సస్పెండ్ చేస్తున్నాం. ఇనిషియల్గా 3 months, తర్వాత ఫైనల్గా డిస్మిషల్ వరకు చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ గారి సాయంతో 32 ఫేటల్ ట్రాఫిక్ యాక్సిడెంట్ సంఖ్య తగ్గిపోయి 16కి చేరింది. 32 మంది చనిపోయారండి. ఆ నంబర్ తగ్గిపోయి 19కి చేరింది ఈ యొక్క సింగిల్ స్టేట్ వలన. సో ఇటువంటి ఇంకా స్టెప్స్ మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. త్వరలో ఒక కొత్త పథకం మేము స్టార్ట్ చేయబోతున్నాం. మన రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ చేయలేదు అటువంటి ఒక కొత్త పథకం మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఓన్లీ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్. ఎందుకంటే మన అందరికీ తెలుసు, కుటుంబంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎవరికైనా జరిగితే ఇంజరీ అయితే చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అంపుటేషన్ కూడా చేయాల్సి వస్తుంది. చనిపోతే అది కూడా సోల్ బ్రెడ్ అర్నర్ చనిపోతే ఆ కుటుంబానికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది? తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్, కాంపెన్సేషన్ అమౌంట్ కోసం లాయర్ చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడం, ఆఫీస్ చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం చాలా దయనీయంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఆ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ గురించి ఎవరు ఆలోచించడం లేదు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి గురించి చాలా రోజులు ఆలోచించి మేము ఈ కొత్త పథకం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. త్వరలో అది మీ ముందుకు తీసుకొస్తాం. అది మొదలైన తర్వాత, ఇక్కడ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మన వైజాగ్ నగరంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఇంజూరీ అయినా సరే, చనిపోయినా కూడా పర్వాలేదు, అటువంటి ఫ్యామిలీస్ కూడా చనిపోయినారు లేకపోతే ఇంజూర్ అయ్యారు, ఏదైనా ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అయినా సరే ప్రతి ఫ్యామిలీకి మేము వైజాగ్ సిటీ పోలీస్ ఏ విధంగా హెల్ప్ చేస్తారండి, అందంగా ఉంటారండి. అది త్వరలో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈరోజు ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ చాలా మంది మీటింగ్కి వచ్చారండి. వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు కష్టాలు సుఖాలు గురించి అడుగుతాం, వింటాము. తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. మన ఉద్దేశం వైజాగ్ నగరం యాక్సిడెంట్ ఫ్రీ సిటీగా ఉండాలి. ఇక్కడ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వలన ఎవరు చనిపోకూడదు, ఎవరికి దెబ్బలు తగలకూడదు. అందుకే త్వరలో AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. ప్రతి ట్రాఫిక్ జంక్షన్లో కెమెరా పెట్టబోతున్నాం. ఆటోమేటిక్ చలనింగ్ ఉంటుంది. ఎటువంటి ట్రాఫిక్ వయలేషన్ జరగనీయకుండా చూస్తాం. థ్యాంక్స్. గిగిల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రి తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తోంది. వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా రామ్నగర్లోని గిగిల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రిలో ఆదివారం కాంప్రిహెన్సివ్ ప్రీటర్మ్ కేర్ పేరిట వర్క్షాప్ ను నిర్వహించారు. పిల్లల వైద్య నిపుణులు, నవజాత శిశువులకు వైద్యాన్ని అందించే నియోటనాలజిస్టుల నిరంతర వైద్య విజ్ఞానంలో భాగంగా ఈ వర్క్షాప్ ను నిర్వహించారు. ఏటా 13 మిలియన్ల మంది పిల్లలు నెలలు నిండకుండానే పుడుతున్నారు. వారి సంరక్షణ, వైద్య చికిత్సా విధానాలపై నిపుణులైన వైద్యులు మాట్లాడారు. జాతీయ నవజాత శిశువుల సంరక్షణ వారోత్సవాలు పురస్కరించుకుని గీగల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రి ఆధ్వర్యంలో నవజాత శిశువులతో పాటు 3 నెలల్లోపు శిశువుల కోసం వినికిడి పరీక్షలు చేసేందుకు ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తోంది. ఈ నెల 3వ వారంలో జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా రామ్నగర్లోని గీగిల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రిలో ఓటో అకౌస్టిక్ ఎమిషన్స్ హియరింగ్ స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు. శిశువుల తల్లిదండ్రులు స్క్రీనింగ్ క్యాంప్ లో ఉచిత పరీక్షలు చేయించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాధాకృష్ణ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రావి శ్రీనివాసరావు, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ డాక్టర్ మౌనిక, డాక్టర్ సందీప్ తదితరులు కోరారు. 1980s నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్గా చేసేటప్పుడు 1.8-2 కేజీల బేబీని బతికించడం చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు 30-40 ఏళ్ళలో 600 గ్రాములు 800 గ్రాముల బేబీని బతికించడం నేర్చుకున్నాం. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు, ఎక్విప్మెంట్ ఉండేది కాదు, క్వాలిఫైడ్ పీపుల్ ఉండేవారు కాదు. ఇప్పుడు 30 ఏళ్లలో 40 ఏళ్ళలో చేంజ్ ఏంటంటే క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ ఎక్విప్మెంట్ ఉంది. అప్పుడు బేబీస్ ఉత్తనే చచ్చిపోయేవారు, ఇప్పుడు చచ్చిపోకుండా ఎలాగా
కాపాడేస్తున్నాం. 600, 700, 800 గ్రాములు అంటే యాజ్ స్మాల్ యాజ్ 700 grams అంటే 28-30 weeks బేబీస్ని దే ఆర్ సర్వైవింగ్. Full marks to the neonatologists of this country and the world. Thank you. Today, November 17, 2024 is observed as a World Prematurity Day throughout. And this year's theme being access to preterm care, access to quality care everywhere. So on this occasion, we team neonatology at Giggles by Omni RK Hospitals have organized a comprehensive preterm care workshop which is aimed at enhancing the skills and productivity of all the neonatal care providers, be it pediatricians or SNCU doctors or pediatric postgraduate students. గిరిజనుల సంక్షేమం కోసం 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచి జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘ జాతీయ అధ్యక్షులు పివి రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో గిరిజన్ భవన్లో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు పివి రమణ మాట్లాడుతూ పేసా చట్టాన్ని పటిష్టంగా ప్రభుత్వం అమలుపరచాలన్నారు. అటవీ హక్కుల సంరక్షణ చట్టాన్ని కొనసాగించాలని కోరారు. అదేవిధంగా పోలవరం కోసం భూములను కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సమావేశంలో ప్రస్తుత కార్యవర్గ సభ్యులు గిరిజనుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు తిరుపతిరావు, రాష్ట్ర అధ్యక్షులు కోరాబు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం తరపున సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ గత మా సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు దాటింది. డైమండ్ జూబ్లీ సమావేశం కూడా చేసుకున్నాం. ఎందుకనగా ప్రపంచంలో 90 నుంచి 100 దేశాల్లో మా ఆదిమ జాతులు నివసిస్తున్నాం. అందులో ప్రధానంగా భారతదేశంలో 25 రాష్ట్రాలు పైబడి మేము ఆదివాసులుగా బ్రతుకుతున్నాం. అయితే మాకు అటవీ చట్టం కానీ, డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ, జీవో నెంబర్ 3 కానీ, పీసా చట్టం కానీ, 1/70 యాక్ట్ కానీ కనుమరుగవుతుంది. దానికి కొరకు మా యొక్క చర్చలు ఈరోజు కూలంకుషంగా చర్చించి తదుపరి కార్యక్రమం నిర్వహిస్తాం. అలాగే మాకు డిఎస్సి నోటిఫికేషన్ చాలా అన్యాయం అవుతుంది. ఎందుకంటే 6% అంటే అసలు మాకు ఏమాత్రం అది సరితూగం కాదు. కాబట్టి స్పెషల్ డిఎస్సి 80% మాకు రావాల్సిందే. ఆ విధంగా మేము ఏజెన్సీలో కానీ అలాగా బంధులు చేస్తాం. అలాగే జీవో నెంబర్ 3 కోసం జీవో నెంబర్ 3 అలాగే బోయా వాల్మీకుల విషయంలో కూడా మాకు ఎస్టీ జాబితాలో కలుపుతామని, కులాల వారిని కలుపుతామని వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అటువంటి కార్యక్రమాలు తగ్గించుకోవాలని, మాకు గిరిజనులకు న్యాయం చేయాలని ముక్తఖండంతో వ్యతిరేకిస్తూ ఈ సమావేశంలో అన్ని విషయాలు చర్చించుకొని ఉక్కు పరిరక్షణ ధ్యేయంగా యువత విద్యార్థులు పోరాటాలను మరింత ఉధృతం చేసేందుకు ఏఎస్ఎఫ్ 32వ మహాసభలను నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. విశాఖలో నిర్వహించిన 32వ మహాసభలు 2వ రోజు విజయవంతంగా కొనసాగాయి. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ పోతే యువతకు ఉపాధి కల్పన కలగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 32 మంది బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిరక్షణ ధ్యేయంగా మహాసభల్లో చర్చిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో యువత కలిసి విశాఖపట్నం పరిరక్షించుకునేందుకు సంసిద్ధంగా ఉండే విధంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు నిన్న ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా 32వ మహాసభలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. నిన్నటి రోజున గాంధీ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుండి నగరంలో వేలాది మంది విద్యార్థుల ర్యాలీ కూడా ప్రదర్శించడం జరిగింది. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రతినిధుల మహాసభ కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ మహాసభలలో ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి మరి వాటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ మహాసభ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మహాసభలో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ రోజు 32 మంది విద్యార్థులు బలిదానం చేసి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఏదైతే ఉందో దానిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. దాన్ని విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్గా తిప్పికొడతాం. పోరాటాల్లో
పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొంటాం. వేలాది మంది విద్యార్థులని సమీకరిస్తాం. ఈ ఆనుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యార్థులందరినీ కూడా ఒక తాటికి మీద తీసుకొచ్చి బీజేపీ పైన పెద్ద ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఇది కూడా చొరవ తీసుకొని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి మరి వీళ్ళు కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖపట్నం కూడా చాలాసార్లు రావడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా భరత్ను ఎంపీని గెలిపించండి, మా భరత్ గెలిస్తే మరి పార్లమెంట్లో గట్టిగా మాట్లాడతాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ని మరి ఆపుతాడు, ప్రైవేటీకరణ చేయకుండా పోరాటం చేస్తాడని చెప్పాడు. మరి ఎక్కడ భరత్ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంతవరకు 4 నెలలు అవుతా ఉంది, ఇంతవరకు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ పైన స్పష్టత లేదు. పైగా బీజేపీ పైనుండి వీఆర్ఎస్లు ఇచ్చి రిటైర్ చేయమని చెప్పడము, అక్కడ ఉద్యోగస్తుల్ని తీసేయాలని కుట్ర చేయడం ఇదంతా జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఏఐఎస్ఎఫ్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన విశాఖ జిల్లా వాసులను మరోసారి గౌరవంగా సత్కరించుకోవడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ తెలిపారు. బాల్ వికాస్ ఫౌండేషన్ గాంధీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభకు ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు, మరో గౌరవ అతిథిగా నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఉపాధ్యాయులు కేడీవీ నరసింహారావు, జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పి రాజారావు, జెడ్పీహెచ్ఎస్ కొండపేట ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, పరవాడ ఎంపీపీసీ ఉపాధ్యాయులు గంగాధర్రావు, భీమిలి ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, పాయకరావుపేట ఉపాధ్యాయులు షేక్ నాగుళ్లను గౌరవంగా సత్కరించి అభినందించారు. కూడా బాల వికాస్ ఫౌండేషన్ గాంధీ సెంటర్లో ఇక్కడ వారికి తిరిగి సన్మానం చేయడానికి కానీ నారా ప్రకాష్ గారు, బాలమురళకృష్ణ గారి వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆ కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది. మన జిల్లా నుంచి ఇక్కడ మొత్తం 6గురికి సన్మానం చేయడం జరిగిందండి. ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర ప్రభుత్వంచే ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఇక్కడ మరొకసారి చేయడం అంటే నిజంగా చాలా మంచి అవకాశం. మరి ఉద్దండులు ప్రొఫెసర్ పిఎస్ఎన్ రాజు గారు, బాలస్వామి గారు వీళ్ళందరి ద్వారా కూడా వీళ్ళు పొందడం అనేది వీళ్ళ అదృష్టంగా నేను కూడా భావిస్తున్నాను. ఇక నుంచి ఈ అరుదైనటువంటి ఘనత సాధించిన మా ఉపాధ్యాయులందరూ కూడా దయచేసి ఇంకా చక్కగా పనిచేసి ఇంకా మంచి పేరు తెస్తారనేసి వాళ్ళందరికీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెలలు నిండక ముందే పుట్టే చిన్నారుల్లో వచ్చే సమస్యలను, వాటిపై తల్లిదండ్రులకు ఉండాల్సిన అవగాహనపై మెడికవర్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 17 వరల్డ్ ప్రీమెచ్యూర్ డేను పురస్కరించుకుని అక్కైపాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ సాయి సునీల్ మాట్లాడుతూ అతి తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులను సరైన సంరక్షణతో చికిత్స అందించాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్స్ లో తల్లిదండ్రులు చికిత్స అందించేందుకు ఆసక్తి కనబరచాలన్నారు. 1980వ సంవత్సరంలో అతి తక్కువ బరువు ఉన్న చిన్నారులను బ్రతికించడం చాలా కష్టంగా ఉండేదని, నేటి ఆధునిక పరికరాలతో 600 నుండి 800 గ్రాముల బరువున్న చిన్నారులు కూడా బ్రతికిస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. Hello everyone, I am Dr. Sai Sunil Kishore, Clinical Head as well as Chief Neonatologist for Medicover Women and Child Hospitals, Vizag. So every year November 17th, so it is called World Prematurity Day. So basically ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే టు క్రియేట్ అవేర్నెస్ టు ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ అండ్ ఈవెన్ డాక్టర్స్ నర్సెస్ కూడా. సో రిగార్డింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిమెచ్యూర్ బేబీస్ యాజ్ వెల్ యాజ్ ద ఛాలెంజెస్ విచ్ దే ఫేస్, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అండ్ ఆల్సో టు అవాయిడ్ సర్టెన్ మిత్స్. మనకి ప్రిమెచ్యూర్ బేబీస్ అనేటప్పటికీ చాలా అపోహలు ఉంటాయి, వాళ్ళు ఎలా సర్వే అవుతారా అవరా, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ డౌట్స్ అపోహలు ఉంటాయి.
సో మనం ప్రిమిచ్యూర్ బేబీస్ని యూజువల్గా ఏంటంటే 37 వీక్స్ కన్నా ముందు పుట్టిన బేబీని ప్రిమిచ్యూర్ బేబీస్ అంటాము. అయితే వీళ్ళు బాగా తక్కువ వెయిట్తో ఉన్న వాళ్ళు, అంటే ఈవెన్ లెస్ దాన్ 1.5 kg, లెస్ దాన్ 1 kg ఉన్న వాళ్ళకైతే ఐసీయూ కేర్ అవసరం పడుతుంది. అయితే వీళ్ళకి సరైన కేర్ అందిస్తే కనుక, అంటే రైట్ ఫ్రమ్ బర్త్ స్టార్టింగ్ నుంచి రైట్ కేర్ అందిస్తే కనుక దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద లాంగ్ టర్మ్. వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ బాగుంటాయి అండ్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో మెయిన్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ వీళ్ళకి కావాలి. ఒకటి ఏంటంటే మనం ట్రీట్ చేస్తున్న హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వాళ్ళకి కావాల్సిన ఇంక్యుబేటర్, అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్, సో అవి ఉండాలి. అండ్ సెకండ్ ఏంటంటే 24/7 కేర్. మనం 24/7 డాక్టర్స్, నర్సెస్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ యూనిటల్ కేర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈరోజు మీరు చూస్తుంటే కనుక చాలామంది ఈవెన్ లెస్ దాన్ 1 kgతో పుట్టిన పిల్లలు, 500, 600, 700 grams పుట్టిన పిల్లలు ప్రీమెచ్యూర్గా పుట్టిన బిడ్డని బతికించిన ఈ సంస్థకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ టు ఆల్ ద డాక్టర్స్ అవుట్ హియర్ who have given their best in ensuring that all the kids went home safely. Premature birth is a major concern, largely because of the changing lifestyle. Current generation, there is a huge change in the lifestyle habits, and because of which there are a lot of cases of premature birth. The premature birth lo kuda chuste 1 out of 7 babies face the hearing phase. They don't make it, which is really unfortunate. So అలాంటి ఒక సిచ్యువేషన్లో ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆ ప్రీమెచ్యూర్ బర్త్ తగ్గించవచ్చు, అదేవిధంగా ప్రీమెచ్యూర్గా పుట్టిన ఆ బిడ్డని కాపాడవచ్చు అనేది మీద ఒక ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈరోజు November 17 సెలబ్రేటింగ్ దిస్. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని, ఆరోగ్యవంతమైన పోటీతత్వాన్ని పెంచే దిశగా ఆర్ఆర్ స్పోర్ట్స్ ఐకో పోటీలు నిర్వహిస్తున్నట్టు క్లబ్ సభ్యులు తెలిపారు. సెకండరీ ఇంటర్ స్కూల్ స్విమ్మింగ్ పోటీలను నేడు రైల్వే గ్రౌండ్స్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సుమారుగా 200 మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. 3 సంవత్సరాల వయస్సు మొదలుకొని వివిధ వయస్సుల వారు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. Let me congratulate RR Sports for conducting this event, and actually inculcating sports spirit in children is very, very important. So you should inculcate that habit of fair play, competition and healthy competition in young minds. Then only you will be able to become great citizen. So RR Sports has conducted this all Andhra competition where so many students participated. I must congratulate the students and the winners also for getting their prizes. This type of competition will instill the competitive spirit and also healthy competition in students. And when they grow up, there's this teamwork, this fair play mind, everything will bring them as a good citizen. So once again I congratulate the RR Sports for conducting this event. Thank you. RR Aqua Sports has been conducting the second, where we have 30 schools participating here and 200 participants are there, out of which we have 80 girls and 120 boys participating here, and we have different categories like group 1 to 5, and there are various strokes which are being conducted like the freestyle, breaststroke, then backstroke and butterfly. All the students have participated very well and they have come out with flying colors, and we have a rolling championship here for all the schools, out of which the second one was CS Nausena Bagh from all the schools, and it was a really proud moment for our organization conducting for all these events. Thank you.
టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని తూర్పు నియోజకవర్గ పోతిరెడ్డి తెలిపారు. 20వ వార్డులో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోడే పట్టాభిరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి అండగా నిలిచేందుకు పార్టీ ముందుంటుందని వెల్లడించారు. సభ్యత్వ నమోదు వల్ల ప్రతి వ్యక్తికి ప్రమాద బీమా 5 లక్షలు వర్తిస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, నందమూరి అభిమానులు అందరూ కూడా ఇప్పటికే సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సద్వినియోగం చేసుకున్న ఎడల వారికి ఈ సభ్యత్వం ద్వారా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యంతో పాటు ఇతర ఖర్చులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటికే అనేక లక్షల మంది ఈ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ 20 వార్డు గాంధీ సెంటర్ వద్దకు మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అలాగే మిత్రులు జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ చోడి వెంకట పట్టాభిరామ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వార్డులో 16 బూతులు ఉన్నాయి. 16 బూతుల్లో కూడా ఇప్పటికీ సభ్యత్వ నమోదుకారం జరిగినప్పుడు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ముమ్మరంగా చేయాలనే ఉద్దేశంతో శిబిరాలు, వివిధ ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది టెంట్లు వేసి. ఇది కాకుండా ఇంటికి కూడా వెళ్ళి చెయ్యాలని సదుద్దేశంతో ఉండడం జరిగింది. ఈ వార్డుకి సంబంధించి శివాజీపాలెం, పెదవాల్తేరు, చిన్నవాల్తేరు రజక వీధి, అలాగే చిన్నవాల్తేరు ప్రాంతం కొంత ఉంది. ఇప్పుడు కొంత ప్రాంతం జరిగినప్పుడు కూడా అతి త్వరలో చిన్నవాల్తేరు ప్రాంతము లేదా శివాజీపాలెం ప్రాంతం కూడా ఇలాంటి శిబిరాలు పెట్టి మరి కార్యక్రమం నిర్వహిస్తాము. ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మరి శిరసావిస్తూ మరి ఇక్కడ మా పల్లా శ్రీను గారు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, మా రాష్ట్ర పార్టీ నాయకులు కూడా మరి మా మిత్రులు చోటి వెంకట పట్టాభిరామ్ గారు, మా ఎమ్మెల్యే గారు మరి దీనికి ఒక కమిటీ కూడా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా తూర్పు నియోజకవర్గంలోని మరి నియోజకవర్గాలు 175 నియోజకవర్గంలో కూడా అన్నిటికంటే టాప్ 10లోని నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే కార్యక్రమం మరి ముందుకు సాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని మరి దీంట్లో క్రియాశీల సభ్యత్వ నెంబర్ని పొందవలసిందిగా మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి వార్డులో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మరి చాలా ఉత్సాహంగా, చాలా వేగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తూర్పు నియోజకవర్గంలోనే కాకుండా స్టేట్ వైడ్ కూడా ప్రజలందరూ కూడా ఈ పార్టీకి మద్దతిస్తూ సభ్యులు కావాలనుకునే ఉత్సుకతను కనపరుస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణే నిన్నటి రోజున స్టేట్లో 72,000 సభ్యత్వాలు నమోదు కావడం జరిగింది. ఇంకా సర్వర్స్ కొంచెం స్లోగా ఉండటం, ఇంకా కొంచెం ఈ చేసేవాళ్ళు కొంచెం ఇది ఉంది, షార్టేజ్ ఉంది. అవి కూడా పెంచి తొందరలో స్టేట్లో రోజుకు 1,00,000 సభ్యత్వాలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నాం. మరి అలాగే తూర్పు నియోజకవర్గంలో కూడా మినిమం ఒక 70,000 సభ్యత్వాలు చేయాలనే టార్గెట్తో ముందుకెళ్తా ఉన్నాం. ఆ విధంగానే టార్గెట్ దగ్గరగా వెళ్తూ ఉన్నాం. 700-800 సభ్యత్వాలు జరుగుతూ ఉన్నాయి. మినిమం ఒక 1000 పైన చేద్దామనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. ఆ విధంగా నేను ప్రతి ఒక్క వార్డులో నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ
కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ని నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వం తీసుకుని పార్టీకి మద్దతు ఇవ్వమని కోరుతా ఉన్నా. దీనికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కూడా కలదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీకి తమ పూర్తి సహకారం, మద్దతు అందించాలని కోరుకుంటూ, అలాగే 20వ వార్డులో మన బైరెడ్డి పోతన్ రెడ్డి గారు, మిత్రులు శివారెడ్డి గారు, మరి మన మురళి, వీళ్ళందరూ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, పెద్ద ఆయన రెడ్డి గారు, ఇలాంటి అందరి సహకారంతో, అందరి మద్దతుతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని, మరి ఇక్కడ ఈరోజు ఈ గాంధీ సెంటర్లో ఇక్కడ ఈ శిబిరం నిర్వహిస్తా ఉన్నాం. అలా కాకుండా ప్రతిరోజు కూడా ఇంటింటికి వెళ్ళి ఈ సభ్యత కార్యక్రమం, నమోదు కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఇంకా వేగం పెంచాలని, మరిన్ని సభ్యత్వాలు మీరు చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కఠిన చర్యలు అవలంబిస్తాం. వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ 2024 కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ వెల్లడి. ఉక్కు పరిరక్షణే లక్ష్యంగా యువత, విద్యార్థులు పోరాడి సాధించాలి. ఏఐఎస్ఎఫ్ 32వ మహాసభల నేపథ్యంలో జాన్సన్ బాబు పిలుపు. టీడీపీ సభ్యత్వ నమోదుతో ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త పోతన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోడే పట్టాభిరామ్ స్పష్టీకరణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.